రేవంత్ సర్కార్ తీరు నిరసిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిరసన తెలిపారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు బేషరతుగా రుణమాఫీ వర్తింపచేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద రుణమాఫీ వర్తించని రైతులతో కలిసి నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సుమారు అరగంట సేపు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రుణమాఫీకి సంబంధించిన డిమాండ్ పత్రాలను తీసుకురావడానికి ఆర్డీఓ రావాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు దీక్షా శిబిరంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా బ్యాంకుల నుండి తీసుకున్న రుణాల్ని ఎటువంటి కొర్రీలు పెట్టకుండా మాఫీ చేయాలని అన్నారు. రుణమాఫీ రైతులందరికీ వర్తించే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలేది లేదని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులు రైతులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన రేవంత్ రెడ్డి హరీష్ రావును రాజీనామా చేయాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు. బూటకపు హామీలిచ్చి రైతులను మోసం చేసిన నీవే రాజీనామా చేయని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో హామీలను నెరవేర్స్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ 300 రోజులు గడుస్తున్న హామీలు నెరవేర్చకుండా కనీసం కృషి చేయడం లేదని విమర్శించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డితో పాటు భీమ్గల్ ఎస్ఏలు, సిఐలు పోలీసు బందోబస్తు నిర్వహించారు. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. బాల్కొండ నియోజకవర్గంలో 47,070 మంది అర్హులైన రుణాలు తీసుకున్న రైతులు ఉంటే మీరు చేసిన రుణమాఫీ పథకంలో 3 దఫాల్లో కలిపి కేవలం 15,849 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 31,221 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. కావున మమ్మల్ని వివిధ ఆఫీసుల చుట్టూ తిప్పకుండా నేరుగా బ్యాంకుల నుండి లిస్టు తెప్పించుకొని ఎలాంటి షరతులు పెట్టకుండా మిగిలిన 31,221 మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ఈ రైతు ధర్నా కార్యక్రమం వేదిక నుండి కోరుతున్నాం. మా కోరికను పిడచెవిన పెట్టి రుణమాఫీ చేయడం ఆలస్యం చేస్తే రైతు ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. రుణమాఫీ కాని రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం మీ అందరి సభ్యులతో తెలియజేస్తే ఇది ప్రభుత్వానికి పంపిస్తాం. నేను ఈ సందర్భంగా రైతులందరితో మనవి చేస్తా ఉన్నా, ఈ జోరు మాట ఈ రోజుతో అదలు. మీరు మీ గ్రామాల్లో మొత్తం లిస్టులు వస్తాయి. ఆ లిస్టులు తీసుకొని మీ గ్రామాల్లో మీ గ్రామ పంచాయతీ ఆఫీసుల ముందు మీరు ధర్నాలు చేయండి. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి. అప్పుడే మనకు రుణమాఫీ జరుగుతుంది. తప్పిస్తే మనం ఇంట్లో కూర్చుంటే రుణమాఫీ కాదు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి పెంచండి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను కూడా మీ రైతన్నలకు అండగా ఉంటాం. మీరు మొదలు పెట్టండి, మేము మీతో పాటు తోడుగా ఉంటాం. నేను పిలవండి, ఎక్కడికంటే ఏ ధర్నా ఏ పోరుబాటుకైనా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ఉత్తరాన్ని